హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాబేజీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మీడియం సైజ్ క్యాబేజ్ని తురుము పెట్టుకోవాలండి. ఒక 2 బంగాళదుంపలు ఉడకపెట్టి పెట్టుకోవాలండి. అలాగే ఒక క్యారెట్ని అది కూడా తురుము పెట్టుకోవాలి. ఒక 10 వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా ఉండాలి. అలాగే కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఇందాక తురుము పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్, బంగాళదుంపలు వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకున్న వాటిలోకి చిన్న సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలండి. క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ అది కూడా వేయనవసరం లేదండి. మనకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. ఇప్పుడు ఇవి చిన్న బాల్స్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక ఈ మంచూరియన్ బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇవన్నీ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఇలా ఫ్రై అయినాయి కదా. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయినాక ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందాక మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక వీటిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేయాలి. అలాగే ఇవి కూడా కలిపి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయినాయి కదండి. వీటిలోకి టమాటా సాస్ వేసుకోవాలి. ఈ టమాటా సాస్ కూడా కొంచెం వేయించండి. అలాగే కొద్దిగా వెనిగర్ వేయాలి. కొంచెం సోయా సాస్, ఇవంతా కూడా ఫ్రై అవ్వాలండి. ఇవంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి వీటిలోకి వేసుకోండి. అది బాగా ఫ్రై అయినాక మంచూరియా బాల్స్ వేసుకొని వీటన్నిటి కూడా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టి బాగా ఫ్రై చేయండి.
ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర పైన చల్లుకోండి. అంతా కూడా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వెజ్ మంచూరియా రెడీ. క్యాబేజీ మంచూరియా రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.